అలా ఎక్కన గడపంటూ లేదు, ఎక్కన చెప్పని అధికారులు లేరు. కానీ ఒక్కరు వచ్చి ఏందమ్మా మీ బాధ అని అడిగినోళ్ళు లేరు. ఈరోజు వాళ్ళు ఎవరైతే వీళ్ళు కమ్మినారో కనీసం వాళ్ళని కూడా ప్రశ్నించే ఇది లేదు. ఎంత దారుణంగా ఉంది. అమ్మినోళ్ళు బాగానే ఉన్నారు, ఈరోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్నోళ్ళు బాగానే ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఇంత అన్యాయం చేస్తున్నారా? ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే, ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు. ఎంత దారుణమైన పరిస్థితి! ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లబోదిబోమని ఏడుస్తున్నారే. ఆ పెద్ద అయితే అసలు ఏడుస్తున్నట్టే ఉంది. 2 ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను, ఈరోజు నా కూతురు పరిస్థితి ఏంటి? మా అల్లుళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అవి కూడా కోల్దోసినారు. ఈరోజు నా కూతురు నేలుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని నన్ను అడుగుతుంది. ఎవరు సమాధానం చెప్తారు?